సినీ పరిశ్రమలో మళ్లీ నిరాశ నిస్పృహలే. సమ్మె కథ కంచికి చేరి కార్మికులు షూటింగ్లకు వెళ్తారన్న ఆశలు మళ్లీ గల్లంతయ్యాయి. రెండు వర్గాలు పట్టు సడలించకపోవడంతో కీలక సమావేశం కాస్త ఊసూరుమనిపించింది. దిల్ రాజు దౌత్యం పెద్దగా ఫలించినట్టు లేదు. వేతనాల పెంపు కోసం సమ్మెబాట పట్టిన కార్మికులు మీవి గొంతెమ్మ కోరికలు తీర్చడం మా వల్ల కాదని నిర్మాతలు చెరోవైపు లాగడంతో ఈ నెల 4 నుంచి షూటింగ్ లేక నిస్తేజంగా మారింది తెలుగు సినిమా పరిశ్రమ. ఈ నేపథ్యంలో సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం బుధవారం మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ లో కీలక భేటీ జరిగింది. నిర్మాతల మండలి, ఫెడరేషన్ నాయకులతో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ కి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మధ్యవర్తిగా నిలిచారు. కానీ 4 గంటల పాటు వాడివేడిగా జరిగిన చర్చలు చివరకు ఏమీ తేల్చకుండానే ముగిశాయి. రోజుకు 2000కు లోపు వేతనం తీసుకునే వర్కర్స్ కి మాత్రమే ఓ మోస్తారుగా జీతం పెంచడానికి అంగీకరించారు నిర్మాతలు. ఎక్కువ వేతనం తీసుకునే 3 యూనియన్లకు కూడా కొంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ మేం పెట్టిన 4 వర్కింగ్ కండిషన్స్ కి సరేనంటేనే జీతాల పెంపుపై ఫైనల్ డీల్ సెట్ చేద్దామని మెలిక పెట్టారు. లేదంటే మళ్లీ చర్చలకు రావద్దని పరోక్షంగా తేల్చేశారు ప్రొడ్యూసర్లు. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 1. ప్రొడ్యూసర్ల ఇష్టం ప్రకారమే కాల్ షీట్ టైమింగ్స్. 2. నాన్ మెంబర్స్ ను పనుల్లోకి తీసుకుంటాం. 3. ఆదివారం డబుల్ వేజెస్ కుదరదు. 4. ఫైటర్లు, డాన్సర్లలో లోకల్ నాన్ లోకల్ రేషియో. ఈ 4 కండిషన్ల దగ్గరే చర్చలు స్తంభించినట్టు తెలుస్తోంది. ముందు జీతాలు పెంచండి, తర్వాత చూద్దామని ఫెడరేషన్ నాయకులు సమ్మె కొనసాగించినా పర్వాలేదని నిర్మాతలు తెగేసి చెప్పారు. మా కార్మికుల సైడ్ నుంచి మేము ఒప్పించడానికి మా వాళ్ళందరినీ, మా లీడర్స్ అంతా ఇంకా పైన ఛాంబర్ పైన ఉన్నారండి. వారందరూ వారి కార్మిక సంఘాల్లో మీటింగ్లు పెట్టుకుని మాట్లాడాలి. ఈ 4 కండిషన్స్ మేము ఒప్పుకుంటే మీరు మాకు ఈ 30% కాకుండా ఇంకేం పెంచగలరు, ఎలా పెంచగలరు, ఎలా ఇవ్వగలరు. మళ్లీ చర్చలు జరుగుతాయన్న ఆశలు సన్నగిల్లడంతో సమ్మె కొనసాగింపు తప్పదని దాదాపుగా తేలిపోయింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకుని సామరస్యంగా సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించినా ప్రయోజనం లేకపోయింది.